పంజగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. విగ్రహం ఏర్పాటు చేయాలని నిరసన తెలుపుతున్న దళిత సంఘాల నేతలను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. గోషామహల్ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాల నేతలకు సంఘీభావం తెలిపిన వివేక్ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దళితులపై చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు దళిత సంఘాల నేతలు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణ సాధనలో ఒక కీలకమైన పాత్ర వేసినారు అందరూ దళిత సంఘాలు. కానీ ఈరోజు ఈ మన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారో దళిత సంఘాలు అందరూ కూడా నిరసన తెలుపుతున్నారు. వారు ఏమంటున్నారు, మా విగ్రహం, మా అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ స్థాపించాలి, కాంస విగ్రహం స్థాపించాలని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నారు. దాంట్లో తప్పేముంది? నిజాం పాలనలో ఏదైతే ప్రభుత్వము నియంతృత్వ పాలన చేసిందో అదే ఈరోజు కూడా అదే కనబడుతుంది. ఎవరైతే దళిత సంఘాలు ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చారో పంజగుట్టలో, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు గోషామహల్ స్టేడియంలో వస్తున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మనమందరం దళితులము ఐక్యంగా ఉన్నప్పుడు, ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ముఖ్యమంత్రి వచ్చి ఆ నెక్స్ట్ ఇయర్ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్లో వాళ్ళు అక్కడ పూలమాల వేసే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి నేను ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అధికారులు కంప్లైంట్ చేసిర్రో అధికారాన్ని వదిలేసేసి, ఏ అధికారి అయితే ఆ విగ్రహాన్ని డిస్టర్బ్ చేసిండో వాళ్ళని వదిలేసేసి, కేవలం ఒక డ్రైవర్ను అలాంటి వాళ్ళని తీసుకుపోయి మేము యాక్షన్ తీసుకున్నామంటే ఇది మోసం కాకపోతే ఏంది? ఓ కమిషన్ ఏర్పాటు చేయడం అంటే టైంను ప్రొలాంగ్ చేయడం తప్ప వేరేదేం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు, దళితులంటే అభిమానం లేదు, కేవలం వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నట్టే నాటకం ఇది. ఇది గడిల పాలన ఇక్కడ కాదు. ఇది అన్ని ప్రపంచ దేశాలందరూ ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నినాదం చేస్తూ యాక్చువల్గా మెయిన్ రోడ్ల మీద యాక్చువల్ వాళ్ళు తిరుగుతూ అంబేద్కర్ యాక్చువల్ గా జైబీమ్ అనే నినాదాలతో ఆయన ఉత్సవాలు చేస్తుంటే, ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రం అంబేద్కర్ విగ్రహం తొలగించడం. ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి ఇవాళ ప్రతి వ్యవస్థ సరిగా నడుస్తుందంటే ఆయన పుణ్యమే. ఇది అందరి నాయకుడు, ఆయనకు తీరని అన్యాయం జరిగింది. వాళ్ళు చెత్త కుప్పలో పడేసారు. వాళ్ళను ప్రతి ఒక్కరు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకు శిక్షలు పడాలి. అది కూడా అట్రాసిటీ యాక్ట్ రూట్లో కూడా పెట్టాలి. తర్వాత ఆ విగ్రహాన్ని, కంచు విగ్రహాన్ని సేమ్ ప్లేస్ లో అక్కడ ప్రతిష్ఠించే వరకు ఈ దళిత